సినిమా అంటే మ్యాజిక్ అంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ఆ మ్యాజిక్ స్పెల్ ఎందుకో వర్కౌట్ అవ్వదు. 2025లో కొన్ని సినిమాస్ చూసాక ఒక డౌటొచ్చింది. సినిమా మ్యాజిక్ చేయడం మర్చిపోయిందా? లేకపోతే మనం ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవడం మొదలుపెట్టుకున్నామా? క్లియర్‌గా చెప్పాలంటే ఈ వీడియో హేట్ కోసం గాదు. ఈ వీడియో ఏదో బాయ్‌కాట్ చేద్దాం అని గూడా గాదు. ఇది ఒక 2025 ఆడియన్స్ డైరీ లాంటిది. థియేటర్‌లో కూర్చొని ఇక్కడేం జరుగుతుందిరా అనే థాట్ వచ్చిన కొన్ని మూవీస్ ఉంటాయి కదా! ఆ మూవీస్ గురించి చెప్పడం కోసం ఈ వీడియో. ఈ మూవీస్‌లో ఎఫర్ట్స్ లేవని నేను చెప్పట్లేదు. కానీ ఎఫర్ట్ ఉండటం, ఎక్స్‌పీరియన్స్ వర్కౌట్ అవ్వటం 2 ఒకటి కాదు కదా! సో, ఈ వీడియో ఎవరిని హర్ట్ చేయాలని గాదు. ఎవరు హర్ట్ అవ్వకుండా అంత సీరియస్‌గా తీసుకోకుండా ఈ వీడియోని సినిమా గురించి మాట్లాడుకుందాం. ఒక మనిషి పుట్టిన తర్వాత పెరుగుతూ ఉన్న సమయంలో చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ఆ మనిషిని షేప్ చేస్తది. కానీ పెరిగి పెద్దయిన తర్వాత కొంతమంది ఆ ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ జేస్తారు. అలా కొంతమంది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారని వరల్డ్ అంతా అలానే ఫంక్షన్ అవుతుందంటే ఎలా కనెక్ట్ అవుతాం? 'ద గర్ల్ ఫ్రెండ్‌లో' భూమా క్యారెక్టర్‌ని చూసినప్పుడు ఇదే ఫస్ట్ క్లియర్‌గా కనిపిస్తది. తన ఫాదర్ ఎమోషనల్ బర్డెన్, తన బాయ్ ఫ్రెండ్ డామినెన్స్, బాయ్ ఫ్రెండ్ ఫాదర్ టాక్సిసిటీ ఇవన్నీ. అన్నీ కలిపి తన పర్సనాలిటీని మౌల్డ్ చేశాయి. సినిమా ఏదో ఫెయిరీ టేల్ లవ్ స్టోరీ కాదు. ఇదొక ట్రామా సైకిల్ గురించి, సెన్సిటివ్ మ్యాటర్, కండిషనింగ్ గురించి, అన్‌లెర్నింగ్ గురించి. కానీ ఇక్కడే నా ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. డైరెక్టర్ క్రియేట్ చేసిన వరల్డ్‌లో ఆల్మోస్ట్ ప్రతి మేల్ టాక్సిక్. ఫాదర్, బాయ్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఫాదర్. ఒక్క మంచి మనిషి కూడా లేడంటే ఇంకెలా కనెక్ట్ అవుతాం? వరల్డ్ అంతా డార్క్ మేల్ ఫిగర్స్‌తో బుల్ చేసిన మూమెంట్ ఉంటే నేను వెంటనే డిస్కనెక్ట్ అయిపోతాను కదా! బికాజ్ రియల్ లైఫ్‌లో అంతా అలానే మోనో లేయర్‌లో ఉండదు. గుడ్, బ్యాడ్, కన్‌ఫ్యూజ్డ్, బ్రోకెన్. డిఫరెంట్ మెన్, డిఫరెంట్ షేడ్స్ ఇవన్నీ కలిపి ఉంటాయి. ఇక్కడ అన్ని షేడ్స్ వానిష్ అయ్యి ఓన్లీ వన్ మోనోటోన్‌లా ఉంటది. 'దుర్గ' అను ఎమాన్యుల్ క్యారెక్టర్ కొంచెం స్టీరియోటైప్‌గా లేదు. అది కొంచెం ఫ్రెష్‌గా అనిపించింది. మిర్రర్ షాట్ ఉంది కదా! 'భూమా వర్సెస్ విక్రమ్' మదర్. అది సూపర్బ్ సింబాలిజం. 2 జనరేషన్స్ ఆఫ్ ఎమోషనల్ డ్యామేజ్‌ని చూసినట్టు అనిపించింది. నేను సినిమా హానెస్టీని రెస్పెక్ట్ చేస్తాను గానీ, పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్‌గా ఉన్నా, టోన్ జెన్యూన్‌గా ఉన్నా, వరల్డ్ బిల్డింగ్‌లో మేల్ క్యారెక్టర్స్ అన్నీ వన్ నోట్ టాక్సిక్ లాగా డిజైన్ చేయడం వల్ల నాకు ఎమోషనల్ కనెక్టివిటీ బ్రేక్ అయింది. లైఫ్ అంటే అలాంటి బ్లాంకెట్ లెన్స్‌లో చూడటం కాదు. పీపుల్ ఆర్ మిక్స్ ఆఫ్ స్కార్స్ అండ్ సాఫ్ట్‌నెస్. ఇక్కడ సాఫ్ట్‌నెస్ మాత్రం జీరో. మాస్ జాతర. ఒక సినిమా లౌడ్‌గా ఉండొచ్చు, మాస్‌గా ఉండొచ్చు. కానీ చూసిన తర్వాత మనకి ఎలా ఫీల్ అయిందనేదే పాయింట్. స్టోరీ గురించి చెప్పాలంటే హానెస్ట్‌లీ పెద్దగా ఏం లేదు. హీరో ఒక రైల్వే పోలీస్ ఆఫీసర్. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కొట్టి అడగకుండా సాల్వ్ చేసే టైప్. బేసికల్లీ సూపర్ హీరో లెవెల్. వరంగల్ స్లాంగ్‌తో వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో గాంజా మాఫియాని ఎలా టాకిల్ చేశాడనేది స్టోరీ. కాన్సెప్ట్‌కి కొంచెం స్కోప్ ఉన్నా స్క్రీన్ ప్లే ఎంగేజింగ్‌గా చేయలేదు. సీన్ టు సీన్ ఫ్లో నెయిదర్ ఎమోషనల్ నార్ లాజికల్. జస్ట్ క్లౌడ్‌నెస్. నో డెప్త్. పర్ఫార్మెన్స్‌లో కూడా హైలైట్ అయి ఉంది. క్లోజప్ షాట్స్, స్లో మోషన్ ఎడిట్స్ అవి ఎమోషన్‌ని కవర్ చేయవు కదా! మాస్ టెంప్లెట్ సినిమాలో యాక్టింగ్‌కి స్పేస్ తక్కువుంటది. కానీ ఇక్కడ స్పేస్ ఉన్నా సరే యూజ్ కాలేదు. శ్రీలీల మధ్య మధ్యలో వచ్చి డాన్సెస్ వెళ్ళిపోతుంటది. లవ్ ట్రాక్ అటెంప్ట్ చేశారు. బట్ కనెక్షన్ బిల్డ్ అవ్వలేదు. నవీన్ చంద్ర డిడ్ ఎ ఫెయిర్ జాబ్. బట్ స్టోరీ ఇట్‌సెల్ఫ్ డిడ్ంట్ అలౌ హిమ్ టు ఫిట్ ఇన్. బీమ్స్ గారి మ్యూజిక్ జనరల్లీ కొంచెం క్యాచీగా ఉంటది. ఇక్కడ సాంగ్స్ అబ్రప్ట్‌గా వస్తాయి. ఫ్లో డిస్టర్బ్ అయింది. సో, 2025లో కూడా సెట్‌లోకెళ్ళే పాటలు ఇవన్నీ విషయాలు కలిపి ఈ మూవీ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఎడిటింగ్‌లో రిథమ్ లేదు. కట్స్ హార్డ్‌గా ఉన్నాయి. కమర్షియల్ సినిమాకి మినిమమ్ విజువల్ అపీల్ ఉంటది. కానీ ఇక్కడ అది కూడా లేదు. టెక్నికల్‌గా స్టాండర్డ్ అయ్యే ఎలిమెంట్ పెద్దగా ఏం లేవు. సినిమా ముగిసినప్పటికి థియేటర్ అంతా డెడ్ వైబ్. కమర్షియల్ అంటే స్టోరీ ఉండాలని కాదు. కానీ ఎమోషన్, క్లారిటీ ఉండాలి. 2 ఇక్కడ లేవు. ఒక యంగ్ మ్యాన్ ప్లేడ్ బై సిద్దు. 'రాగా' మరియు 'అంజలి' మధ్య లవ్ ట్రయాంగిల్. ప్రిమైస్ సింపుల్. స్కోప్ ఉంది. దట్ టూ ఫ్రమ్ ఎ ఫీమేల్ లెన్స్. కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర సినిమా ఫెయిల్ అయింది. ముందుగా ఎమోషన్స్ డెప్త్‌లోకి వెళ్ళలేదు. 'రాగా'తో ఉన్న కనెక్షన్ కూడా సర్ఫేస్ లెవెల్‌గా ఉంటది. షీ ఈస్ క్లియర్, హి ఈస్ క్లియర్. కానీ బోత్ రిలేషన్‌షిప్ డజంట్ గో ఎనీవేర్. 'అంజలి'తో పెళ్లి. ఉన్న ఇంటెన్సిటీ కూడా సీన్స్‌లో ఫీల్ అవ్వదు. మనకి హీరో కన్ఫ్యూజన్ కూడా ఏదో ఆర్టిఫిషియల్‌గా ఇండల్జ్ చేసినట్టు అనిపిస్తది. నేచురల్ స్ట్రగుల్ లాగా కనిపించదు. ఫోర్స్డ్ డ్రామా లాగా ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ అంతా పేపర్ మీద స్ట్రాంగ్‌గా ఉన్నా స్క్రీన్ మీద ఎమోషన్స్ క్యారీ కాలేదు. లాస్, లాంగింగ్, రిగ్రెట్ అని చెప్పుకుంటారు. కానీ ఆడియన్స్‌గా మన మనసుకి ఆ పెయిన్, ఆ డైలమా ఏం రీచ్ అవ్వలేదు. ఫ్లాట్‌గా ఉంటది మొత్తం. పర్ఫార్మెన్స్ ఓకే. బట్ పర్ఫార్మెన్స్‌కి రైటింగ్ సపోర్ట్ లేదు. ఒకటి 2 సీన్స్ చాలా బాగున్నాయి గానీ అపార్ట్ ఫ్రమ్ దట్ నథింగ్ ఈస్ గుడ్. ఏదో 2 ఆప్షన్స్ మధ్య పడిపోయినట్టు, చితికిపోయినట్టు గానీ క్యారెక్టర్ జర్నీలో నిజమైన డెప్త్ అంటూ ఏం లేదు. చివరికి లవ్ ట్రయాంగిల్ స్టోరీని ఫ్రెష్‌గా ప్రెజెంట్ చేయాలని ట్రై చేసిన అటెంప్ట్. నెయిదర్ కెమిస్ట్రీ వర్క్డ్ నార్ ఎమోషనల్ వెయిట్ వర్క్డ్. హానెస్ట్‌లీ తెలుసు కదా ఈ సినిమా అంత వర్కౌట్ అవ్వలేదు. సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన 'ఘాటి' గురించి మాట్లాడాలి. హానెస్ట్‌గా నాకు ఈ సినిమా అంత నచ్చలేదు. ముందుగా స్టోరీ ఏంటంటే ట్రైబల్ అప్రెషన్, ఎక్స్‌ప్లాయిటేషన్, వన్ ఉమెన్ రైజింగ్ అగైన్స్ట్ ఎ హోల్ సిస్టమ్. కొంచెం డెప్త్‌తో, కొంచెం కన్విక్షన్‌తో ఒక పవర్‌ఫుల్ సినిమా అవ్వాలి. కానీ కానీ స్క్రీన్ ప్లే మాత్రం కంప్లీట్‌లీ ఫ్లాట్. వాట్ ఇఫ్ 'పుష్ప' వాస్ ఎ వుమన్ అండ్ 'పుష్ప' ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్స్ యాస్ ఎ వుమన్ డస్ అనే బీట్‌లో ఉంటది సినిమా అంతా. సీన్స్ ఒకటే ఒక ఎమోషనల్ పంచ్‌లో ఉండాలనిపిస్తది. కానీ రైటింగ్ డెప్త్‌లోకి వెళ్ళదు. జనరల్‌గా 'క్రిష్' గారి స్ట్రెంత్ ఈస్ రైటింగ్ గుడ్ క్యారెక్టర్స్ కదా! అవి కనపడవు. 'అనుష్క' పర్ఫార్మెన్స్ బావుంది. ఇంటెన్సిటీ ఉంది. కానీ మూవీ మొత్తం షోల్డర్స్ మీద పడిపోయింది. లుక్స్ కూడా ఏంటి డిఫరెంట్‌గా ఉన్నాయి. స్క్రీన్ మీద 'అనుష్క' గారు ఉన్న చోటంతా
ఒక రిస్ట్రిక్టెడ్ లేయర్ ఏదో ఉన్నట్టుంటది. ఆ చుట్టుపక్కలకి ఎవరు రాకుండా ఒక ఇన్విజిబుల్ బౌండరీ ఉన్నట్టుంటది. అది ఎందుకలా ఉందో అర్థం కాలేదు. సపోర్టింగ్ రోల్స్, విలన్స్, సైడ్ క్యారెక్టర్స్ అన్నీ వన్ డైమెన్షనల్. ఎవరు ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరు ఎమోషనల్‌గా ఎంగేజ్ చేస్తున్నారో ఏమీ అర్థం కాదు. క్యారెక్టర్ ఆర్క్స్ ఆర్ హాఫ్ రిటన్, ఏదో హరీడ్‌గా అనిపిస్తాయి. టెక్నికల్ సైడ్ కూడా అన్‌ఈవెన్. లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈస్టర్న్ ఘాట్స్ వైబ్ సాలిడ్‌గా ఉంది. కానీ స్టోరీలో ఇంటిగ్రేట్ సరిగ్గా చేయలేకపోయారు. ఫ్రేమ్స్ అండ్ విజువల్స్ 2 మూమెంట్స్‌లా మంచిగా ఉంటాయి. కానీ రెస్ట్ ఆఫ్ ద టైమ్ జస్ట్ సినిమాటిక్ వాల్‌పేపర్‌లా ఫీల్ అవుతుంది. ఎడిటింగ్ ఈజ్ ఓకే. బీజీఎం ఈజ్ రిపిటేటివ్. సీరియస్ సీన్స్‌కి వెయిట్ ఇవ్వడానికి లౌడ్ స్కోర్ పెట్టేశారు. దట్ కిల్స్ ద మూడ్. సెకండ్ హాఫ్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. టెంపో డ్రాప్ అయిపోతుంది. ఎమోషన్ మిస్ అయిపోద్ది. కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఆర్టిఫిషియల్. విలన్ ట్రాక్, ఇన్వెస్టిగేషన్ ట్రాక్, రివెంజ్ ట్రాక్ అన్నీ ఒక క్లటర్‌లా ఉంటాయి. స్టోరీ క్లారిటీ కంప్లీట్‌లీ లాస్ట్. క్లైమాక్స్ కూడా ఇంపాక్ట్‌ఫుల్ ఇవ్వాలి. ఇవ్వడానికి ట్రై చేస్తారు. బట్ రైటింగ్ ఫౌండేషన్ వీక్ కాబట్టి ఆ ఫీలే రాదు. నిజం చెప్పాలంటే 'ఘాటి' ఒక మిస్డ్ ఆపర్చునిటీ ఏం కాదు. కంప్లీట్‌లీ అన్‌ఫోకస్డ్ అటెంప్ట్. ఇంటెంట్ ఉంది, స్కోప్ ఉంది, క్యాన్వాస్ ఉంది. కానీ సోల్ లేదు. యూ వాక్ ఔట్ నైదర్ మూవ్డ్ నార్ ఇన్వాల్వ్డ్. జస్ట్ టైర్డ్. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్, నాగార్జున, శృతి హాసన్ ఇలా స్టార్ స్టడెడ్ కాస్టింగ్. సన్ టీవీ లాంటి జైంట్ ప్రొడక్షన్ హౌస్, అనిరుద్ సంగీతం. ఆ కాంబో లైక్ దిస్ వస్తుందంటే న్యాచురలీ హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎల్‌సీయూ స్పెక్యులేషన్స్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి యాడ్ అయ్యి, ఇంత పెద్ద తారాగణం, హ్యూజ్ యాంటిసిపేషన్‌తో రిలీజ్ అయ్యి, సినిమా చూసాక డెడ్ ఎండ్. ఏంటి ఇలా జరిగిందనే థాట్స్ రివర్బరేట్ అయ్యాయి. బట్ నేను థియేటర్ నుంచి బయటకొచ్చినప్పుడు ఒక లైన్ మాత్రం తట్టింది. 'పులి ఈజ్ ఎ మిస్డ్ ఆపర్చునిటీ' అని. సింపుల్‌గా స్టోరీ గురించి వస్తే ప్రెమైస్ పెద్ద స్కేల్‌లో ఉంది. స్మగ్లింగ్, గ్యాంగ్‌స్టర్స్, పవర్ పాలిటిక్స్, ఎమోషనల్ రివెంజ్. కానీ రైటింగ్ నాట్ ఈవెన్ సబ్‌పార్. లోకేష్ సినిమా అంటే యూజువల్లీ స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్, టైట్ రైటింగ్, ఎమోషనల్ గ్రౌండింగ్ ఉంటాయి కదా! అలాంటివేం లేవు. ఇక్కడ మాత్రం చాలా ఐడియాస్ మిక్స్ చేసి ఒక్కటి కూడా ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయలేదు. మాస్, సెంటిమెంట్, క్రైమ్, ఫిలాసఫీ, ఫ్లాష్ బ్యాక్స్ అన్నీ ఒకటే ప్లేట్ మీద పెట్టారు. రిజల్ట్ క్లారిటీ మిస్ అయ్యి, ఎమోషన్ మిస్ అయ్యి ఏ అవుట్‌పుట్ లేని ప్రొడక్ట్‌లా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఓకే. కొన్ని మూమెంట్స్ ఎంగేజ్ చేస్తాయి. బట్ సెకండ్ హాఫ్‌లో స్క్రీన్ ప్లే కంప్లీట్‌లీ లూజ్ అయిపోతుంది. రజనీకాంత్ ప్రెజెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ బాగుంది. ఆయన స్వాగ్, టైమింగ్, స్క్రీన్ కమాండ్ అది డౌట్ లేదు. బట్ అదొకటే ఫ్యాక్టర్ కాదు కదా! వన్ గుడ్ థింగ్ ఇన్ దిస్ మూవీ ఈస్ ద డీ ఏజింగ్ సీన్స్ ఆఫ్ రజనీకాంత్ ఇన్ ఫ్లాష్ బ్యాక్. ఆ పార్ట్ వరకు బాగా నచ్చింది. అక్కడొచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సపోర్టింగ్ క్యారెక్టర్స్, విలన్స్, సైడ్ రోల్స్ అన్నీ వన్ డైమెన్షనల్. టెక్నికల్‌గా స్కేల్ ఉంది. రైటింగ్, ఫ్రేమ్స్, ప్రొడక్షన్ వాల్యూ అన్నీ రిచ్‌గా కనపడతాయి. కానీ ఈ రిచ్‌నెస్ మాత్రం సోల్‌ని ఫుల్‌ఫిల్ చేయలేదు కదా! మాస్ మూమెంట్స్ ఎమ్యులేట్ చేస్తారు. బట్ ఎమోషనల్ వెయిట్ మాత్రం రాలేదు. 'కూలీలో' బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇంటెన్షన్ వర్సెస్ ఎగ్జిక్యూషన్. అసలు లేదా ఇంటెన్షనే కదా! ఇంటెంట్ చాలా పెద్దగా ఉంటది. ఎగ్జిక్యూషన్ ఎక్స్‌ట్రీమ్‌లీ స్కాటర్డ్. దట్ టూ ఫ్రమ్ లోకేష్. దిస్ ఇస్ అన్‌బిలీవ్. క్లైమాక్స్‌లో ఎమోషనల్ క్లోజర్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ రైటింగ్ వీక్. కాబట్టి పే ఆఫ్ రాదు. ఏదో ఆ చిన్న క్యామియో అది కూడా లైక్ ఏదో ఫార్మాలిటీకి పెట్టినట్టు ఉంటది. అంత ఎక్సైట్‌మెంట్ ఇవ్వలేదు. ఒక ఫెస్టివల్ ఫిల్మ్‌లా ఫీల్ అవుతది. కానీ మీనింగ్‌ఫుల్ సినిమాలాగా కాదు. సో, ఓవరాల్ 'కూలీ' నాకు వర్కౌట్ కాలేదు. హ్యూజ్ పొటెన్షియల్ ఉంది. బ్రిలియంట్ కాంబో ఉంది. కానీ ఫైనల్ అవుట్‌పుట్‌లో క్లారిటీ, కొహెరెన్స్, కన్విక్షన్ లేకపోవడం ఫిల్మ్‌ని డ్యామేజ్ చేసేసాయి. 'వార్ 2' అంటే పేరు వింటేనే ఎక్స్‌పెక్టేషన్స్ వస్తాయి. స్పై యూనివర్స్, బిగ్ స్టార్స్, బిగ్ బడ్జెట్. కానీ సినిమా స్టార్ట్ అయిన కొన్ని మినిట్స్‌కే ఒక డౌట్ వస్తది. మనం సినిమా చూస్తున్నామా? లేకపోతే ట్రైలర్ ఎక్స్‌టెన్షన్స్ చూస్తున్నామా? ప్రతి సీను ఒక హైలైట్ లాగా ఉంటది. కానీ హైలైట్ మీద హైలైట్ వేస్తే హైలైట్ వాల్యూ పోద్ది. కట్ అవ్వాలనిపించిన యాక్షన్, పాజ్ అవ్వాలనిపించిన మ్యూజిక్, ట్రైలర్ ఫీలింగ్ థియేటర్‌లో కంటిన్యూ అయిపోతది. యాక్షన్ ఉంది, స్కేల్ ఉంది, బడ్జెట్ కనిపిస్తుంది. కానీ పర్పజే లేదు. 'వార్ 1'లో యాక్షన్‌కి ఎమోషన్ ఉంటుంది. ఇక్కడ యాక్షన్‌కి జస్టిఫికేషన్ ఉండదు. జస్ట్ బికాజ్ కెమెరా ఉంది, హీరో రెడీగా ఉన్నారు, ఫైట్ స్టార్ట్. ఈ సినిమాలో ట్విస్ట్ ఉంటాయి. కానీ ట్విస్ట్ వచ్చాక షాక్ మాత్రం ఉండదు. షాక్ లేకపోతే థ్రిల్ ఉండదు. థ్రిల్ లేకపోతే స్పై సినిమా ఎందుకు? ఆడియన్స్‌కి అహెడ్‌గా ఉన్న ఫీలింగ్ వస్తది. స్క్రీన్ వెనక లాగ్ ఫీలింగ్ ఉంటది. బైక్ చేజ్, స్లో మోషన్ పంచ్, గ్లాస్ బ్రేక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బ్లాస్ట్, మళ్ళీ బైక్ చేజ్, మళ్ళీ స్లో మోషన్. కొన్ని సీన్స్ తర్వాత యాక్షన్ థ్రిల్ కాదు. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ లాగా అనిపిస్తుంది సినిమా అంతా. హీరోస్ చాలా ఇంటెలిజెంట్ అని చెప్పారు. విలన్స్ డేంజరస్ అని చెప్పారు. కానీ స్క్రీన్ ప్లే మాత్రం వాళ్ళు అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నట్టు ఎక్కడా ప్రూవ్ చేయరు. స్పైస్ లాగా బిహేవ్ చేయాల్సిన క్యారెక్టర్స్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ లాగా మాట్లాడతారు. ఈ సినిమాలో బిగ్గెస్ట్ మిస్ ఎమోషన్. ఎవడు పోతే ఏంటి? ఎవడు గెలిచినా ఏంటి? ఆడియన్స్‌కి స్టేక్స్ లేకపోతే స్క్రీన్ మీద ఎక్స్‌ప్లోజన్స్ ఉన్నా ఎంప్టీగానే ఉంటాయి. 'వార్ 2' బ్యాడ్ సినిమా కాదు. కానీ స్ట్రాంగ్ సినిమా కూడా కాదు. స్టైల్ వితౌట్ సబ్స్టెన్స్ అంటే స్లో మోషన్ పోవడం అని. 'వార్ 2' వార్ నీడెడ్ ఎ రీజన్. 'వార్ 2' ఫర్గాట్ ఇట్. 'హరిహర వీరమల్లు' ట్రైలర్ చూసిన రోజు నుంచే హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కళ్యాణ్ గారిని చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూస్తున్నానన్న చిన్న ఎంతూసియాజం. కానీ సినిమా చూసాక అర్థమైంది ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం ఎపిక్. ఎక్స్‌పీరియన్స్ మాత్రం ఎపిసోడిక్. యాంబిషన్ కనిపిస్తదంటారు. కరెక్టే. కానీ క్లారిటీ కనిపించదు. పీరియాడిక్ డ్రామాలో కార్టూన్ మూవ్‌మెంట్స్ ఏంటి? సీరియస్ దెబ్బతిన్న మధ్యలో స్లాంగ్ కామెడీ ఏంటి? ఇది జోనర్ ఫ్యూజన్ కాదు. కన్‌ఫ్యూజన్‌కి ఒక కాంపిటీషన్‌లా ఉంటది. డైరెక్టర్ చేంజా? స్టోరీ చేంజా? అని డౌట్ రావడమే సినిమా ఫెయిల్ అవ్వడానికి ఫస్ట్ వార్నింగ్ సైన్ అనుకుంటా.
పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద వచ్చినప్పుడు సినిమాని కొంచెం చూడటానికి ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తది. కానీ సినిమా మొత్తం పవన్ కళ్యాణే ఉండాలంటే కుదరదు గదా! కథ, కాన్‌ఫ్లిక్ట్ అన్నీ ఉండాలి. ఎంతసేపు హీరో స్ట్రెంత్ మీద ముందుకెళ్ళాలంటే అవ్వదు కదా! స్టోరీలో ఏదో వీక్‌నెస్ ఉంది. 'కీరవాణి' గారి బీజీఎం కొన్ని సీన్స్‌లో ఎలివేట్ చేస్తది. కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్ వర్కౌట్ అవ్వదు. సీన్స్ ఉన్నాయి, సెట్ పీసెస్ ఉన్నాయి, ఎలివేషన్స్ ఉన్నాయి. కానీ ఇవన్నీ కలిస్తే ఒక సినిమా గాదు గదా! సెకండ్ హాఫ్‌లో కాన్‌ఫ్లిక్ట్ ఏదో అర్జెంట్‌గా అనిపిస్తది. స్టేక్స్ కూడా క్లియర్‌గా ఉండవు. హీరో గెలిచేస్తాడని మనకు తెలుసు. కానీ ఎందుకు గెలుస్తాడు అనే క్వెషన్‌తో మనం సినిమా చూస్తాం. కానీ మొత్తం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఎక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కాదు. కొంచెం సేపు హీరోకి ఫేస్‌లో గడ్డ ఉంటది. కొంచెం సేపు ఉండదు. కంటిన్యూటీ ఎర్రర్స్ చెప్పక్కర్లేదు. గుర్రం సీన్‌లో అయితే అసలు మాట్లాడడానికి పని లేదు. బిగ్ బడ్జెట్ పీరియాడిక్ ఫిల్మ్ అంటే ఆ వీఎఫ్ఎక్స్ స్టాండర్డ్స్ ఎక్కడో ఉండాలి. కానీ ఇందులో వీఎఫ్ఎక్స్ చూస్తే మరి మాట్లాడడానికి కూడా నా దగ్గర మాటలు రావట్లేదు. ఎపిక్ వరల్డ్‌లో ఇమ్మర్స్ అవ్వలేక గ్రీన్ స్క్రీన్ ఎక్కడ అనే థాట్ వస్తది అంతే చివరికి. ఎడిటింగ్ వల్ల సినిమా ఒక ఎపిసోడిక్‌గా అనిపిస్తూ ఉంటది. ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ కానీ ఎమోషనల్ ఫ్లో అయితే లేదు. ఇంటర్వల్‌లో కూడా ఇంటర్వల్ ఫీలింగ్ రాదు. పాన్ ఇండియా ఎపిక్ అని మార్కెట్ చేసిన సినిమా థియేటర్‌లో మాత్రం హాఫ్ బేక్డ్ కేక్‌లా ఉంటది. ఓపెనింగ్ డే హైప్ ఉంది. కానీ వర్డ్ ఆఫ్ మౌత్ హోల్డ్ చేయలేకపోయింది. ఓవరాల్‌గా 'హరిహర వీరమల్లు' ఐడియా ఉన్న సినిమా. 'కోహినూరు', 'దొంగతనాలు', 'రాబిన్ హుడ్ థాట్స్' ఇవన్నీ వినటానికి చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తాయి. కానీ ఎటు వెళ్ళదు. అంబిషన్ ఉంది, ఎఫర్ట్ ఉంది. కానీ స్టోరీ టెల్లింగ్‌లో సోలే మిస్ అయిపోయింది. మేబీ ఇద్దరు డైరెక్టర్స్ ఉండటం వల్లేమో. అండ్ పీరియాడిక్ ఎపిక్‌కి సోల్ లేకపోతే మిగిలేది కాస్ట్యూమ్స్ అండ్ నాయిస్. నాకదే అనిపించింది. 'కింగ్డమ్' అంటే ఫస్ట్ నుంచి ఒక స్టేట్మెంట్‌లా కాదు. ఒక స్టేట్మెంట్ ప్రాజెక్ట్‌లా ప్రొజెక్ట్ చేశారు. విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్, ఇంటెన్స్ రోల్, పొలిటికల్ డ్రామా, పవర్ డైనమిక్స్ ఇలాంటి అన్ని కీవర్డ్స్ ఇవన్నీ యూజ్ చేసి ఒక పెద్ద మూవీలా ప్రొజెక్ట్ చేశారు. ఎక్స్‌పెక్టేషన్ హెవీగా బిల్డ్ చేశారు. థియేటర్‌కి వెళ్ళగానే స్లోగా అర్థమయ్యేదేంటంటే, ఇంటెంట్ స్ట్రాంగ్ గానీ ఎగ్జిక్యూషన్ అన్‌ఈవెన్. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో సిన్సియర్‌గా ట్రై చేస్తారు. బాడీ లాంగ్వేజ్‌లో మైల్డ్ మెచ్యూరిటీ కనిపిస్తది. డైలాగ్ డెలివరీ లౌడ్‌గా కాకుండా కంట్రోల్‌గా ఉంటది. లౌడ్ అవ్వకుండా ఇంటెన్సిటీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ అవ్వదు. మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ స్ట్రాయిక్‌గా ఉంటారు. వాయిస్ కూడా చాలా డిఫరెంట్‌గా అనిపిస్తది. అదేంటో అర్థం కాదు. కానీ 'కింగ్డమ్' బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే, చెప్పాలని ఉన్న విషయాలు చాలా ఉన్నాయి. కానీ సినిమా వాటికి టైం ఇవ్వదు. పవర్, గవర్నెన్స్, బిట్రేయల్, ఐడియాలజీ, పర్సనల్ లాస్ ఇలా థీమ్స్ గురించి మాట్లాడితే చాలా పెద్ద లిస్టే ఉంది. అవుట్‌లైన్ స్ట్రాంగ్‌గా ఉన్నా స్క్రీన్ ప్లే అవుట్‌లైన్‌కి సపోర్ట్ చేయదు. ఫస్ట్ హాఫ్‌లో సెటప్ మాత్రం నీట్‌గా ఉంటది. వరల్డ్ బిల్డింగ్ చేస్తారు. క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. మనకో చిన్న హోప్ వస్తది. ఓకే. సంథింగ్ సాలిడ్ ఈస్ కమింగ్ అనే ఫీలింగ్ క్రియేట్ అవుతది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సినిమా హరీలో ఉన్న ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది. కాన్‌ఫ్లిక్ట్స్ సింపుల్ అయిపోతాయి. డెసిషన్స్ ఈజీగా రిజాల్వ్ అయిపోతాయి. పొలిటికల్ డ్రామా అంటే ఉండాల్సిన గ్రే షేడ్స్ ఇక్కడ ఎక్కడ కనిపించవు. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌లో బ్రదర్ మిస్సింగ్ యాంగిల్‌లో ఇమిగ్రెంట్ స్ట్రగుల్. ఈ కోర్ థాట్స్ అన్నీ 'ఛత్రపతి' సినిమాని గుర్తు చేస్తాయి. డిఫరెన్స్ ఏంటంటే, 'ఛత్రపతిలో' శ్రీలంక నుంచి ఇండియాకి వస్తారు. ఇక్కడ ఇండియా నుంచి శ్రీలంకకి వెళ్తారు. డైరెక్షన్ రివర్స్ అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ సోల్ వైస్ కొత్తగా ఏమి ఉండదు. 'ఛత్రపతిలో' ఇమిగ్రెంట్స్ అంటే జస్ట్ బ్యాక్‌డ్రాప్ కాదు. ఫేసెస్ ఉన్నాయి, పెయిన్ ఉంది, ఫియర్ ఉంది. వాళ్ళ మధ్య ఒక లీడర్ రైజ్ అయితే ఎలా ఉంటదని ఫీలింగ్. బ్రదర్ మిస్సింగ్ అనే ఎమోషన్ సినిమా మొత్తాన్ని డ్రైవ్ చేస్తది. ఆ ఎమోషన్‌కి మాత్రం కొంచెం కనెక్ట్ అయ్యాను. అపార్ట్ ఫ్రమ్ దట్ పెద్దగా అనిపించిన విషయాలంటే ఏం లేవు. అవసరమైనప్పుడు తీస్తారు, అవసరం లేనప్పుడు పక్కన పెట్టేస్తారు. ఎమోషన్ రూట్‌లో కాకుండా ఒక రిఫరెన్స్‌లా ఉంటది. తమ్ముడి కోసం, అన్నయ్య కోసం, తమ్ముడి కోసం, అన్నయ్య కోసం అట్లా వెళ్తూ ఉంటారనమాట. విలన్ క్యారెక్టర్‌కి కూడా ఫుల్ పొటెన్షియల్ ఉంటది. థ్రెట్ ఉండాలి, డేంజర్ ఉండాలి, ప్రెషర్ ఉండాలి. కానీ స్క్రీన్ ప్లే ఆ టెన్షన్‌ని సస్టైన్ చేయలేకపోద్ది. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళ నాన్న చనిపోయాక ఆ బట్టలు తీసుకొచ్చే సీన్ యాజ్ ఇట్ ఈజ్ 'దేవిపుత్రుడు' కమల్ హాసన్ సినిమా నుంచి తీసిన సీన్‌లా ఉంటది. మరి డైరెక్టర్ ఇన్‌స్పైర్ అయ్యారో, కాపీ చేసారో తెలీదు. టెక్నికల్‌గా మాట్లాడితే సినిమా నీట్‌గా ఉంటది. సినిమాటోగ్రఫీ డీసెంట్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫంక్షనల్. బికాస్ ఆఫ్ అనిరుద్. 'రగిలే రగిలే' పాట చాలా బావుంటది. కానీ సినిమాకి కావాల్సిన మెమరబుల్ మూమెంట్స్ మాత్రం జనరేట్ చేయలేదు. ఈ సినిమా చూస్తున్నప్పుడంతా ఒక కాన్స్టెంట్ ఫీలింగ్ ఉంది. ఇది ఇంకా బెటర్ అవ్వచ్చు, ఇది ఇంకా బెటర్ అవ్వచ్చు అని. కానీ అది కాంప్లిమెంట్ కాదు. అది మిస్డ్ ఆపర్చునిటీ లాంటి ఫీలింగ్ క్రియేట్ చేస్తది. 'కింగ్డమ్‌లో' ప్రాబ్లమ్ ఎఫర్ట్స్ కాదు. మేబీ ల్యాక్ ఆఫ్ క్లారిటీ అనుకుంటా. ఏదో ఒక సినిమాలాగా ఉండాలని ట్రై చేస్తూ ఉంటది. 'కేజీఎఫ్' లాగా, 'ఛత్రపతి' లాగా, 'రెట్రో' లాగా ఇవన్నీ కలిపి ఒక తెలుగు సినిమాలాగా ఉండాలి అనే ఫీలింగ్‌లో ఉంటది. విజన్‌ని సినిమాగా ట్రాన్స్‌లేట్ చేయడం, ఇన్ని రకాల సినిమాలు రిఫరెన్స్ ఉండడం, ఇవన్నీ కలిపి ఒక ల్యాక్ ఆఫ్ క్లారిటీ లాగా ఉన్నట్టుంటది. ఓవరాల్‌గా చెప్పాలంటే 'కింగ్డమ్' ఒక హానెస్ట్ అటెంప్ట్. కానీ ఇంపాక్ట్‌ఫుల్ సినిమా అయితే కాదు. విజయ్ దేవరకొండ గారికి ఇది రాంగ్ ఫిల్మ్ అని చెప్పను. కానీ రైట్ కమ్‌బ్యాక్ ఫిల్మ్ అయితే కాదు. సినిమా అయిపోయాక థియేటర్ బయటకొచ్చాక మనం డిబేట్ చేయం, ఆలోచించం, ఆర్గ్యూ చేయం. సింపుల్‌గా ఓకే. అనే ఫీలింగ్‌తో బయటకొచ్చేస్తాం. ఇవన్నీ గాక దీనికి మళ్ళీ పార్ట్ 2 అని. అసలే కనెక్ట్ అవ్వలేదు, సాటిస్ఫాక్షన్ గూడా లేదంటే మళ్ళీ రెండో పార్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. 'థగ్ లైఫ్' సినిమా ఫస్ట్ 10 నిమిషాలు చూసి, ఆ బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్ అదేదో కొత్త ఎక్స్‌పీరియన్స్ లాగా అనిపిచ్చి, ఇంకేముంది క్లాసిక్ ఆన్ మేకింగ్ అనే ఫీలింగ్‌తో కూర్చున్న నేను, కానీ సినిమా అయిపోయాక మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. ఇది 'థగ్ లైఫ్' కాదు, 'బ్లాక్ లైఫ్' అని. ఇప్పుడు మనం జనరల్‌గా సినిమా స్టార్ట్ అవ్వకముందే క్లాసిక్ అనుకుంటాం గదా! మణిరత్నం గారు, ఏఆర్ రెహమాన్ గారు, కమల్ హాసన్ గారు.
ఇలాంటి పెద్ద పెద్ద లెజెండ్స్ అందరిని జూసి, ఈ మంచి కాంబో వస్తుందనంగానే ట్రైలర్‌తో సంబంధం లేదని టికెట్స్ బుక్ చేస్తా ఉంటాం. అలా బుక్ చేసిన బ్యాచ్‌లో నేను గూడా ఒకడిని. కానీ సినిమా అయ్యేసరికి డెడ్. స్టోరీ ఉందని జెప్పారు. డెప్త్ ఉందని బిల్డ్ జేస్తారు. కానీ స్క్రీన్ మీద ఏం జరుగుతుందంటే, సీన్స్ వచ్చి, సీన్స్ వెళ్ళిపోతా ఉంటాయి. గ్యాంగ్స్టర్ డ్రామా అంటే డేజా వూ ఫెస్టివల్ గాదు గదా! కాన్ఫ్లిక్ట్ అనేది ఎంత ప్రిడిక్టబుల్ అంటే, మనం నెక్స్ట్ ఏమవుతుందో ఊహించేస్తా ఉంటాం. క్యారెక్టర్స్ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటారో, ఆ డెసిషన్స్ వచ్చే రామిఫికేషన్స్ ఆలోచించరేమో అర్థం గాదు. ఇక ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి అనే ఫ్యాక్టర్‌ని మరి వచ్చే జన్మకి పోస్ట్‌పోన్ చేశారేమో గానీ, ఇట్ జస్ట్ గోస్ ఆన్. ఫస్ట్ హాఫ్ స్లో అంటే స్లో మోషన్ గాదు గదా! ఇంటర్వెల్ వరకు ఇప్పుడు వస్తదిలే అని వెయిట్ చేసి, ఇంటర్వెల్ తర్వాత కూడా ఇప్పుడు వస్తుందిలే అని మళ్ళీ వెయిట్ చేసి, సినిమా అయిపోయాక కూడా మేబీ మిస్సింగ్ సంథింగ్ అనే డౌట్. సర్ప్రైజ్ లేదు, షాక్ లేదు, అర్జెన్సీ లేదు. సినిమా చూస్తున్నట్టు ఉండదు. క్యాలెండర్‌లో టైమ్ క్రాస్ ఔట్ చేస్తున్నట్టు ఉంటది. కమల్ హాసన్ గారి యాక్టింగ్‌లో ఫైర్ ఉంది. దాంట్లో డౌట్ ఏం లేదు. సో ఈస్ ద అదర్ యాక్టర్స్. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే ఫైర్‌కి ఫ్యూయల్ ఉండాలి గదా! యాక్టర్ టాప్ గేర్‌లో ఉన్నారనుకుందాం. క్యారెక్టర్ ఫస్ట్ గేర్ కూడా ఎంగేజ్ అవ్వలేదు. రైటింగ్ వీక్ అయిపోయింది. లెజెండరీ పెర్ఫార్మన్స్ ఉన్నా గూడా సినిమాని క్యారీ చేయలేకపోయింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటే ఏదో స్క్రీన్ టైమే వచ్చినట్టు ఉంటారు. కానీ ఇంపాక్ట్ అంటూ ఏం లేదు. వర్డ్ ఆఫ్ మౌత్ అయితే మిక్స్డ్ మాత్రం కాదు. సినిమా బ్యాడ్ అని చెప్పలేకపోయారు. గ్రేట్ అని చెప్పలేక సైలెంట్ అయిపోయారు. ఈ లెవెల్ హైప్‌కి సైలెంట్ రియాక్షన్ అంటే వెర్డిక్ట్ క్లియర్. కాంట్రోవర్సీస్, బ్యాన్స్, డిలేస్ సినిమా కన్నా బయట డ్రామా ఎక్కువ జరిగింది. థగ్ లైఫ్ డిజాస్టర్ అని చెప్పడం చాలా ఈజీ. కానీ అది కాదు పాయింట్. ఇది గ్రేట్ నేమ్స్‌తో వచ్చిన యావరేజ్ రైటింగ్‌తో పోయిన సినిమా. యాంబిషన్ ఉంది, క్లారిటీ లేదు, స్టైల్ ఉంది, సబ్స్టెన్స్ లేదు. అందుకే 'థగ్ లైఫ్' గ్యాంగ్స్టర్ సినిమాలా బిహేవ్ చేయలేదు. ఆడియన్స్‌ని గన్ పాయింట్‌లో పెట్టినా రియాక్షన్ రాలేదు. ఇట్స్ జస్ట్ ఫ్లాట్ అండ్ గోస్ ఆన్. 'భైరవన్'. 'భైరవన్' చూసాక మనకొక డేజా వూ లాంటి ఫీలింగ్ వస్తుంది. స్టోరీ ఎక్కడో చూసాము. ఈ ఎమోషన్స్ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ చేసాం. అలాంటి ఒక థాట్. ఇది రీమేక్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ కాదు. రీమేక్ సినిమాని రీక్రియేట్ చేద్దాం అనే థాట్ ప్రాసెస్‌లో రీక్రియేషన్‌లో సోల్ మిస్ అవ్వడం. యాక్షన్ ఈజ్ ఓకే. పెర్ఫార్మన్స్ ఆర్ ఆల్సో డీసెంట్. బట్ సినిమా అంతా చాలా లౌడ్‌గా ఉంటుంది. భరించలేం. కానీ ఫ్రెష్‌నెస్ లేదు, సర్ప్రైజ్ లేదు. ఇదొక తమిళ్ సినిమా రీమేక్. మూల కథ వరకు ఓకే అనిపించినా, ఓవరాల్ స్క్రీన్ ప్లే మనకి చాలా బోర్ కొట్టేస్తది. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న ఒక కమర్షియల్ టెంప్లేట్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. మా సినిమాలో రొటీన్‌కి ఆడియన్స్ క్లాప్ ఇవ్వడం చాలా తగ్గిపోయింది. ఇంకా 'భైరవ్' అనేది ఈ టైమ్ లైన్‌కి సూట్ అయ్యే సినిమా కాదు. మేబీ సింపుల్‌గా చెప్పాలంటే 'భైరవం' ఫెయిల్ కాదు, లేట్‌గా వచ్చినట్టుంది. ఇట్స్ ఎ లేట్ అరైవల్. 'జాక్'. 'జాక్' సినిమా చూసాక ఒక బేసిక్ క్వెషన్ వస్తుంది. ఈ సినిమా ఏం అవ్వాలనుకుంది? కామెడీయా? స్పై థ్రిల్లరా? ఎక్స్‌పెరిమెంటా? ఏం అవ్వాలనుకున్నదో అర్థం కాలేదు. టోన్ క్లియర్‌గా లేకపోతే ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ అయిపోతారు కదా! 'సిద్దు' గారు ఎఫర్ట్ పెట్టినట్టు బాగా కనిపిస్తుంది. కానీ ఎఫర్ట్ ఒకటే సినిమాని నిలబెట్టలేదు కదా! మ్యూజిక్ లేదు, మెమరబుల్ సీన్స్ లేవు, కామెడీ అయితే అస్సలు సింక్ అవ్వలేదు. సినిమా ఐడెంటిటీ క్రైసిస్‌లో ఉంది. ఆడియన్స్ కనెక్ట్‌ని కట్ చేసేస్తుంది. సో, ఈ 'జాక్' సినిమా గురించి నా దగ్గర ఎక్కువ మాట్లాడడానికి కూడా లేదు. సింపుల్‌గా చెప్పాలంటే క్లారిటీ లేకపోతే ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా వర్కౌట్ అవ్వదు. 'రాబిన్ హుడ్'. 'రాబిన్ హుడ్' అంటే మనం ఏమనుకుంటాం? 'రాబిన్ హుడ్' అంటే కాన్సెప్ట్ చాలా స్ట్రాంగ్. ధనవంతుల నుంచి దొంగతనం చేసి పేదవాళ్ళకి పంచిపెట్టడం. స్టీల్ ఫ్రమ్ రిచ్ అండ్ గివ్ టు ద పూర్. సినిమా చూసాక అర్థమైంది ఏంటంటే, స్టీల్ చేసింది ఆడియన్స్ టైమ్‌ని. ప్రమోషన్ చాలా జరిగింది. డేవిడ్ వార్నర్ గారి క్యామియో, సాంగ్స్, పెద్ద పెద్ద డాన్సెస్ ఇవన్నీ ఉన్నాయి. రిలీజ్ పోస్ట్‌పోన్ చేశారు డ్యూ టు అన్‌అవాయిడబుల్ సర్కమ్‌స్టాన్సెస్. ఆ పోస్ట్‌పోన్ వల్ల ఉన్న బజ్ కూడా కిల్ అయిపోయింది. సినిమా రిలీజ్ అయ్యాక రియాక్షన్ ఏంటంటే, ఏం లేదు. కోపం గూడా లేదు, ఉత్సాహం గూడా లేదు. జస్ట్ బ్లాంక్. ఆఫ్టర్ ఎ వైల్ ఆడియన్స్‌కి సినిమా గుర్తు కూడా ఉండదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫీట్ ఆఫ్ ద 'రాబిన్ హుడ్'. 'లైలా'. 'లైలా' మూవీని అడల్ట్ కామెడీ అని చెప్పి ప్రెజెంట్ చేశారు. కానీ అడల్ట్ కామెడీ అంటే చాలా మెచ్యూరిటీ ఉండాలి గదా! ఇక్కడ మెచ్యూరిటీ అయితే ఏం లేదు. ఓన్లీ షాక్. డబుల్ మీనింగ్ జోక్స్ 2005, 2010 ఆ టైంలో వర్కౌట్ అయినాయేమో గానీ, 2025లో అవి క్రింజ్ అయిపోయాయి. ఏ సర్టిఫికేట్ వచ్చింది సినిమాకి? ఫ్యామిలీస్ రాలేదు. యూత్ కూడా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయిపోయారు. సినిమా లాఫ్స్ కోసం గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం గానీ, ఎక్సైట్‌మెంట్ కోసం గానీ రావాలి. ఎంబారస్మెంట్ కోసం కాదు. సో, నాకు ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వల్గారిటీ కాదు. సెన్స్‌లెస్, బేస్‌లెస్, థాట్‌లెస్, డైరెక్షన్ లేని ఒక సినిమా. సింపుల్‌గా చెప్పాలంటే డైరెక్షన్ లేకపోవడం. 'గేమ్ చేంజర్' అనే టైటిల్ చూసాక ఒక హోప్ వస్తుంది. పాలిటిక్స్‌లో కొత్త పర్స్‌పెక్టివ్ ఉంటుందేమో! సినిమా సిస్టమ్‌ని క్వెషన్ చేస్తుందేమో! శంకర్ గారు కాంటెంపరరీ సోషల్ ఇష్యూస్ గురించి డైరెక్ట్ చేస్తే, ఆ ఔట్‌పుట్ ఎలా ఉంటదో మనందరికీ తెలుసు. సో, పంప్డ్ అప్ ఫర్ దిస్ మూవీ అండ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దట్ కాంబినేషన్. కానీ స్క్రీన్ మీద జరిగిందేంటంటే, ఆల్రెడీ చూసిన ఒక టెంప్లేట్ మూవీకి లౌడ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ 'గేమ్ చేంజర్' అని వేయడం. 450,00,00,000 బడ్జెట్ అంటే సామాన్య విషయం గాదు. ఇంత స్కేల్ ఉన్న మూవీకి సోల్ ఎక్కడ? ఐఏఎస్ ఆఫీసర్ అంటే సిస్టమ్ మీద పట్టుంటుంది. బట్ ఇక్కడేమో ఆ ఫీల్ ఎక్కడ రాదు.
శంకర్ గారు మాస్ సినిమా అంటే నాయిస్ అనుకున్నట్టున్నారు. ఆడియన్స్ మాత్రం ఎమోషన్ కనెక్ట్ అవుతారు. ఆ ఎమోషన్ మిస్ అయ్యేసరికి ఏం అర్థం కాలేదు. ఫైట్స్ ఉంటాయి, స్పీచెస్ ఉంటాయి, ఫ్లాష్ బ్యాక్‌లో ఉండే క్యారెక్టర్ అదిరిపోతది. బట్ రియల్ టైమ్‌లో జరిగే క్యారెక్టర్ సంగతేంటి? హీరో చేంజ్ అవ్వడు, సిస్టము చేంజ్ అవ్వదు. కానీ సినిమా అయిపోతది. ఆడియన్స్ మాత్రం థియేటర్‌లో నుంచి చేంజ్ అయ్యి బయటకొచ్చేస్తారు. దట్స్ వై ఇట్ డిడ్ంట్ వర్క్ ఫర్ మీ అట్ ఆల్. ఈ ఇయర్‌లో మనం నేర్చుకున్నది ఒకటే. హైప్ లౌడ్‌గా ఉంటుంది. కానీ సినిమా మాత్రం సైలెంట్‌గా ఉంటుంది. ఈ మూవీస్ ఫ్లాప్ అని స్టాంప్ వేయడం నా పని కాదు. కానీ ఆడియన్స్ కనెక్ట్ మిస్ అయిందని చెప్పడం అంతే. మీ ఎక్స్‌పీరియన్స్ డిఫరెంట్ అయితే గ్రేట్. సేమ్ అయితే వెల్కమ్ టు ద క్లబ్. సినిమా అంటే యుద్ధం కాదు. సినిమా అంటే కాన్వర్జేషన్. అండ్ 'సిల్హౌట్ పల్స్‌లో' కాన్వర్జేషన్ ఆల్వేస్ బికమ్స్ ఫస్ట్.